నరసరావుపేటలో 104 ఉద్యోగస్తులు తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక గాంధీ పార్కు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 15 రోజుల నుండి మా సమస్యలను ప్రతి అధికారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ నెల 19 నుండి 23 వరకు వివిధ రూపాల్లో నిరసన చేస్తున్నట్లు తెలిపారు. భవ్య యాజమాన్యం తగ్గించిన వేతనాలను సవరించి పూర్తి వేతనాలను ఇవ్వాలని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల నుంచి 104 ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి జిల్లాలోని ప్రతి అధికారికి మా సమస్యల గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి అధికారులకి వినతి పత్రం అందించడం, అందులో కార్యక్రమంగా ఈరోజు నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య డిమాండ్లు అరవిందో సంస్థ ఏదైతే పాత యాజమాన్యం ఉందో అది చాలా పెండింగ్ పెట్టి వెళ్ళిన వేతనాలను వెంబడే మాకు చెల్లించే విధంగా చూడాలి. అలాగే ఇప్పుడు జరుగుతున్న యాజమాన్య వేధింపులు తగ్గించాలనేసి ప్రధాన డిమాండు. రద్దు చేసిన సిఎల్స్ని మళ్ళీ ప్రతి ఉద్యోగికి వచ్చే విధంగా చేయాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారంగా డిఈఓస్కి 18,500 వేతనాలు వచ్చే విధంగా చూడాలా. 5 సంవత్సరాలు నిండిన డ్రైవర్స్కి స్లాబ్ సిస్టమ్ వెంటనే అమలు చేయాలని 104 ఎంప్లాయీస్ సిఐటి యూనియన్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.